ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. జూలై నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి, ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. బర్త్ చార్ట్ను అనుసరించే ఫలితాలు అనేది కాదు. ప్రేక్షకులందరూ కూడా గమనించాలి. బర్త్ చార్ట్కి గోచారానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. బర్త్ చార్ట్ అంటే ఒక లగ్న కుండల్ని రాశిచక్రాన్ని చూసి భావచక్రము, రాశిచక్రము, నవాంశము, ద్వాదశాంశము, దశమాంశము, సప్తమాంశం అంటే 16 లగ్న కుండల్ని, దశలు, అంతర్దశల్ని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి జాతకాన్ని చెప్పటం వేరు. దాని ద్వారా ఉద్యోగము, వ్యాపారము, ఎడ్యుకేషను, మ్యారిటల్ స్టేటస్, మ్యారేజ్ లైఫ్, చిల్డ్రన్స్ లైఫ్ స్పాను, యాక్సిడెంట్లు, ప్రమాదాలు, ఆస్తులు అంటే అసెట్స్, టోటల్గా ప్రతి విషయం అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలు కానీ, డబ్బులు కానీ, ఆస్తిపాస్తులు కానీ, అలా ఒక బిజినెస్ షెడ్యూల్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, గవర్నమెంట్ సంబంధించిన ప్రైవేట్ సెక్టార్లో ఉన్న జాబ్స్ కానీ, ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలు కానీ, జనరల్గా చిన్నపిల్లలు ఏ గ్రూప్ తీసుకోవాలి, బాలారిష్ట, గండదోషాలు, అలానే ఎలాంటి వివిధ జాతకపరంగా ఉండే అంశాలను అనాలిసిస్ చేసేది బర్త్ చార్ట్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే గోచారం. గోచారం అంటే ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రజెంట్ ఎలా ఉండబోతుంది అంటే ఇది 20% మాత్రం మనిషిని సపోర్ట్ చేస్తుంటుంది. అంటే ఈ నెలలో ఏం తీసుకోవాలి నిర్ణయాలు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఈ వారంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గ్రహాల యొక్క పొజిషన్ ఏంటి, మనం అనుసరించాల్సిన విధానం ఏంటి, ఈ నెల వరకు మాత్రం, ఈ 10 రోజుల వరకు, ఈ నెల వరకు, ఈ వారం వరకు తెలిపేదే గోచారం అంటారు. బర్త్ చార్ట్ 80% ఉంటే గోచారం ఎప్పుడు కూడా 20% మాత్రం సపోర్ట్ చేస్తుంది. అంటే గోచారాన్ని కూడా చూడాలి. ఎందుకంటే విత్ ఇన్ మినిట్లో మన అదృష్టం మారిపోవచ్చు, విత్ ఇన్ మినిట్లో దురదృష్టం కలిసి రావచ్చు. అసలు ఏమిటి జూలై మాసంలో మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకునే ముందు గ్రహ గమన గతులు ఎక్కడున్నాయి. ముఖ్యంగా ప్రధానంగా కుజుడు వృషభ రాశిలోను, రవి మిథున కర్కాటక రాశిలోను, బుధుడు మిథున రాశిలోను, శుక్రుడు సింహరాశిలో సంచారం చేయటం, ఈ నెలలో ప్రత్యేకంగా శని జూలై 27వ తారీఖు నుంచి వక్రగతిలోకి వెళ్ళిపోవటం, గురువు కర్కాటక రాశిలో, రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో సంచారం చేయటం జరుగుతుంది. చంద్రుడు నెల రోజుల పాటు ఒక రాశి నుంచి మరో రాశికి మారుతూ ఉంటాడు. అయితే ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలంటారు. గోచారం కూడా చాలా అవసరం. నీట్ కేవలం బర్త్ చార్టే కాదు, గోచారాన్ని కూడా తీసుకోవాలంటే ఆ నెలలో మనం ఎలాంటి సందర్భాలు జరగబోతున్నాయి, శుభమా అశుభమా, మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి ప్లానింగ్తో ముందుకు వెళ్ళాలి, జీవితాన్ని ఎలా నడిపించుకోవాలంటే కూడా కొంత పర్సెంట్ అని 20% అనేది రాశిఫలం కూడా నెససరీ అవుతుంది. కానీ బర్త్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా బర్త్ చార్ట్ అంటే ఒక చెట్టు కింద వేళ్ళు, గోచారం అంటే ఏంటంటే కొమ్మలు. ఆ కొమ్మలకి ఆకులు ఎప్పుడు వస్తాయి, సహజంగా రైన్ సీజన్లో వస్తాయి, వింటర్ సీజన్లో అలానే ఉంటాయి, సమ్మర్ సీజన్లో కిందకి రాలిపోతుంటాయి. కానీ బర్త్ చార్ట్ అనేది పర్మనెంట్. కానీ గోచారం కూడా చూసుకొని ముందుకు వెళ్ళాలి. అలానే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి ఒకసారి తెలుసుకుందాం. మిథున రాశి వారికి ప్రత్యేకంగా చూసుకునేటట్టయితే వాళ్ళకి గురుబలం అనేది చాలా అనుకూలంగా ఉంది. గురువు శుక్రుడు రెండూ కూడా అద్భుతంగా ఉన్నాయి. వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు, ఆర్థిక పరంగా బాగా పుంజుకుంటారు, లాభాల బాటలో ఉండే అవకాశం ఉంటుంది. వ్యాపారరీత్యా కూడా వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి. అయితే చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటారు. అంటే ప్రతి పనిలో కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక పరంగా డబ్బులు వస్తున్నంత మాత్రాన జాగ్రత్త కూడా అవసరం. అంటే దేనికి ఖర్చు పెట్టాలో దాన్ని ఖర్చు పెట్టి మనం ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ప్రతి విషయాలు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ, పనిలో ఒత్తిడి బాగా తగ్గే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి, తగ్గుతూ ఉంటుంది. అంటే వేరే పని వాళ్ళని పెట్టుకోవటం వల్ల కూడా కొంత తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా ప్రతిస్పందన చేయకూడదు. అలానే పనిలో ప్రమాదం జరగకుండా చూసుకోవాలి. అలానే ప్రతి విషయంలో కూడా 2 అడుగులు ముందుకు వేయటం, 2 అడుగులు వెనక్కి వేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పురోగాభివృద్ధి అనేది సాధించడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రాస్యాధిపతి బుధుడు
జన్మంలో అలానే ద్వితీయంలో ఉండటం వల్ల వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. 12వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఏదో రకమైన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే శని యొక్క బలం వల్ల దశమ స్థానంలో శని ఉండటం వల్ల వృత్తిపరంగా ఆటంకాలు లేకుండా చూసుకోండి. వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ చిన్న చిన్న చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. పిత్రార్జితం బాగా కలిసి రావటం కేతు వల్ల కోర్టు సమస్యల పరిష్కారం కాబట్టి అన్నదమ్ముల మధ్యలో సఖ్యత బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్. అయితే కొన్ని పరిహారాలు కూడా చేసుకోవాలి వీళ్ళు. శివాలయంలో ప్రదక్షిణ చేయటం ఒకటి, అలానే అంగారకాయుధే శక్తి అస్థాయితీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, సుబ్రహ్మణ్య స్వామి యొక్క గాయత్రి మంత్రాన్ని, కందులు దానం చేయటం, హరిహర స్తోత్ర పాలనం చేయటం, మౌన వ్రతాన్ని అంటే ఎంతవరకు ఎవరితో మాట్లాడో అంతవరకే మాట్లాడాలి. అలానే బ్రాహ్మణులకి స్వయంపాక దానం అనేది ఇవ్వటం, మంగళవారం కానీ శనివారం కానీ స్వయంపాక దానం చేయటం చాలా మంచిది. వీలైతే మీరు వెంకటేశ్వర స్వామి యొక్క ఉంగరాన్ని, బంగారపు ఉంగరాన్ని కానీ వెండిని కానీ ధరించడం చాలా మంచిది. వీలైతే వీళ్ళు తప్పకుండా వీళ్ళ యొక్క నక్షత్రాన్ని బట్టి అలానే వీళ్ళ రాశిని బట్టి జాతకాన్ని చూపించుకుని స్టోన్ని ధరించడం చాలా మంచిది. ధరించడం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ బర్త్ చార్ట్ చాలా ఇంపార్టెంట్. బర్త్ చార్ట్ చూసుకొని మీరు ముందుకెళ్ళటం చాలా మంచిది. ఇవన్నీ కూడా జాతక పరంగా ఏదైతే దోషాలు ఉంటాయో ఆ దోష నివారణ చేసుకొని ముందుకు వెళ్ళాలి ఎప్పుడు కూడా. అంటే ఎప్పుడైనా సరే రాశి ఫలాన్ని చెప్పించుకునేటప్పుడు కానీ ప్రపంచంలో తెలియని రహస్యం ఏంటి అని అంటే, ఎంత చదువునా కూడా ప్రాపంచ జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఐఐటీలు ఎంటెక్ చేసిన, ఎంఎస్ చేసిన, ఓ ప్రొఫెసర్గా ఉన్నా, ఓ లెక్చరర్ ఉన్నా, ఓ డాక్టర్గా ఉన్నా, ఎంత బ్రహ్మాండమైన తెలివిగలవాడైనా చదువులు ఎడ్యుకేషన్ పరంగా ప్రాపంచిక జ్ఞానం తెలియకపోతే టోటల్ అట్టర్ ఫెయిల్ అవుతారని అర్థం. ఏంటి గురువు గారు ప్రాపంచిక జ్ఞానం అంటే, శరీరం అనేది మనకు హింట్ చెప్తూ ఉంటుంది. 70% మన జీవితం మన చేతుల్లో ఉంటుంది, 30% భగవంతుడి చేతుల్లో ఉంటుంది. మనం కృషి చేయాలి, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. దీనిలో ఎక్కడైతే ప్రపంచంలో నెగిటివ్ అనేది మనకి జీవితంలో ఉంటుందో ఆ నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటం ఎలాగనే తెలుసుకోవాలి. నెగిటివ్ని మనం పాజిటివ్ చేసుకోవటం తెలియకపోతే ఎన్ని దేవాలయాలకు వెళ్ళినా, ఎన్ని పూజలు చేసినా విఫలమైపోయే అవకాశం ఉంటుంది. స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాడు. ఎక్కడైతే మనం లోపాన్ని మనం సవరణ చేసుకుని వెళ్తే జీవితం అనేది 100% మనకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. శరీరంలో మనకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతుంది, శరీరం తగ్గిపోతుంది అనేది మన ఏదో రకమైన హింట్ అనేది కనపడుతుంది. అదే 6th సెన్స్ అంటారు. ఓ జాబ్ పర్పస్ కానీ, ఓ ఫైనాన్షియల్ పరంగా కానీ, మ్యారేజ్ లైఫ్ విషయంలో కానీ ఏదో ఒక 6th సెన్స్ మనకు చెబుతూ ఉంటుంది. కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే దాన్ని విస్మరించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీన్ని విస్మరిస్తుంటారు. విస్మరించి ఏదో రకంగా ఏముంది లేని ఉద్దేశంతో వెళ్తారు. ఎప్పుడు కూడా నేను చెప్పినట్టుగా స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం పెరిగిన వాడే పూర్ణుడవుతాట. ఎక్కడైతే మన జాతకం చెప్పించుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక ఆస్ట్రాలజర్ అప్రోచ్ అయ్యేటప్పుడు నెగిటివ్ ఫస్ట్ తెలుసుకోండి. నెగిటివ్ తెలుసుకోకుండా పాజిటివ్ తెలుసుకునేటట్టయితే ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయ్యవలసిన అవసరం లేదు. ఆ పాజిటివ్ మీకే తెలుస్తుంది. గురువు గారండి, నాయకంటి గారు, మా లైఫ్లో నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా చెప్పండి అని చెప్పేవాళ్ళు మాత్రమే నా దగ్గరికి రండి, కన్సల్ట్ కండి. ఫస్ట్ నేను ఎప్పుడు కూడా నెగిటివ్నే చెప్తాను. పాజిటివ్ ఏముంది మీకే తెలుస్తుంది. పాజిటివ్, ఆ పాజిటివ్ వల్ల మీరు అప్రోచ్ కావాల్సిన పని లేదు మాతోటి. మీ పాజిటివ్ మీకే తెలుసు. ఎక్కడైతే జీవితంలో వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కానీ, మ్యారేజ్ లైఫ్లో కానీ, చిల్డ్రన్స్ కానీ, పెట్టుబడులు కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, కోర్టు సమస్యలు కానీ, ఆస్తులు కొనుగోలు చేయటం కానీ, అన్నదమ్ముల మధ్యలో గొడవలు కానీ, ఎక్కడైతే ప్రాబ్లమాటిక్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమాటిక్స్ జాతకాన్ని 16 లగ్న కుండలు అనాలిసిస్ చేయాలి. కేవలం రాశిచక్రం ద్వారా తెలియదు. ఒక వివాహం జరగట్లేదు అంటే రాశిచక్రం, నవాంశం, భావచక్రం, దశలు, అంతర్దశలు. అలా ఒకళ్ళకి సంతానం లేదు, సంతానం లేకపోతే ఏంటి రాశిచక్రము, సప్తమాంశ చక్రము,
అలానే భావచక్రం, దశలు అంతర్దశలు. వృత్తిపరంగా ప్రొఫెషనల్ పరంగా చూడాలంటే రాశిచక్రము, దశమాంశము, అలానే భావచక్రము, దశలు అంతర్దశలు అనాలిసిస్ చేయాలి. 16 లగ్న కుండల్ని మ్యాథమెటికల్ గా క్యాల్కులేషన్ చేసి అనాలిసిస్ చేసుకోవాలి. నెగిటివ్ని ఫస్ట్ తెలుసుకోవాలి. నెగిటివ్ను గనక ఫస్ట్ తెలుసుకుంటే ఎవరైనా సరే దానికి తగ్గట్టుగా దాన్ని ఓవర్కమ్ చేస్తే 100% అతను బాగుపడినట్టే. నిజం తెలుసుకోవాలి, అబద్ధాల ముసుగులో ఉండకూడదు. సత్యదూరం అంటారు చూసారా, సత్యాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకున్నాము అంటే మనం బాగుపడినట్టే. 100% అందులో ఖచ్చితంగా మనం బాగుపడినట్టే. కాబట్టి ఖచ్చితంగా మీరు బాగుపడాలంటే ఖచ్చితంగా ఆస్ట్రాలజర్ సంబంధించిన విషయాలు ఎవరిని అప్రోచ్ చేసినా కూడా నెగిటివ్ ఫస్ట్ తెలుసుకోండి. నెగిటివ్ తెలుసుకుంటే మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఒక అనాలిసిస్ చేసేటప్పుడు జాతకాన్ని రాశిచక్రంలో 12 భావాధిపతులు, రాశ్యాధిపతి, ఆ గడిలో ఉండే గ్రహము. అంటే భావాధిపతి అంటే ఏంటంటే ఇంటి ఓనర్ అని అర్థం, రాశ్యాధిపతి అంటే బిల్డర్ అని అర్థం. అలానే ఆ గడిలో ఏదైనా గ్రహం ఉంటుంది అనే టెనెంట్ అంటాం మనం. 12 భావాధిపతులు కొంతమంది చూసుకోకుండా కేవలం రాశ్యాధిపతులు చూసుకుని ఆయా స్థానాల్లో ఉండే గ్రహాలను మాత్రం చూసుకుంటారు. అది కాదు. అంటే తన భావానికి అధిపతి రవి, ద్వితీయ భావానికి గురువు అధిపతి, తృతీయ భావానికి కుజుడు, అలానే చతుర్థ భావానికి చంద్రుడు, బుధుడు, పంచమ భావానికి గురువు, ఇలాంటి భావాధిపతులు ఉంటాయి. అంటే జాతకంలో సర్పదోషాల, కాలసర్పదోషాల, కుజదోషాల. ఈ మధ్య కాలంలో చాలా మంది వివాహాన్ని కుజుడిని అనుసరిస్తున్నారు. కుజుడు కాదు, సప్తమ భావానికి కారకుడు శుక్రుడే. కుజుడిని కూడా చూడొద్దని చెప్పను, కుజుడిని కూడా చూడాలి. కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే శుక్రగ్రహం వివాహానికి, సంతానానికి గురువు. అలానే ఆరోగ్యపరంగా ఉండే ఇబ్బందులు కలగకుండా ఉండడం రవి, శని, కుజుడు. ప్రమాదాల కుజుడు, శని లైఫ్ స్పాన్, ఆరోగ్యానికి రవి. ఇలాంటివన్నీ కూడా పరిపూర్ణంగా మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ ద్వారా అనుసరించాలి. భావాధిపతులు, రాశాధిపతులు ఎక్కడున్నా చూడాలి. దశలు అంతర్దశలు కలిసి వస్తాయో లేదో చూడాలి. జన్మ లగ్నానికి ఏ గ్రహాలు ఉచ్చ స్థానంలో ఉన్నాయి, నీచ స్థానంలో ఉన్నాయి, ఎన్ని డిగ్రీల్లో ఉన్నారు, మరి సూక్ష్మ దశలేంటి, ప్రాణదశలేంటి, ఏ ఉద్యోగ పరంగా మేము వెళ్ళాలి, ఏ ప్రొఫెషన్ పరంగా వెళ్ళాలి, అమ్మాయి అబ్బాయి ఏ గ్రూప్ తీసుకుంటే బాగుపడతారు, ఎంపీసీనా, బైపీసీనా, సిఈసీనా, ఎంఈసీనా, ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలా, మెడిసిన్ వైపు వెళ్ళాలా, చార్టెడ్ అకౌంట్ సిఏ వైపు వెళ్ళాలా, లేదా బిజినెస్ పరంగా చూసుకోవాలా, కన్స్ట్రక్షనా, వాటర్ ప్లాంటా, ఫ్యాన్సీ స్టోరా, కిరాణా షాపా, పెద్ద పారిశ్రామికంగా వెళ్ళాలా, సాఫ్ట్వేర్ రంగం వైపు వెళ్ళాలా, లేదా కాలేజీలో చేయాలా, కాలేజీలో లెక్చరర్ వర్క్ చేయాలా, గవర్నమెంట్ సెక్టార్ వైపు వెళ్ళాలా, ప్రైవేట్ కంపెనీలో చేయాలా, లేకపోతే నిజంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాంటి పెట్టాలా, అలానే సినిమాల్లో నటించాలా, యూట్యూబ్ ఛానల్లో నటించడం కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ, రకరకాలు ఉంటాయి. అంటే చేసేవాడికి నెంబర్ ఆఫ్ బిజినెస్ చాలా ఉంటాయి, ఉద్యోగాలు. ఇవన్నీ కూడా జాతకం ద్వారా అనుసరించి ముందుకు వెళ్ళాలి. వివాహపరంగా ప్రయత్నాలు ఎలా జరగబోతున్నాయి అంటే అన్యోన్య దాంపత్యం ఉంటుందా, డివోర్స్ జరిగే అవకాశాలు ఉంటాయా, సంతానం కలుగుతుందా లేదా, ఇవన్నీ కూడా మన జాతక చక్రం ద్వారా, లగ్న కుండల ద్వారా మనం తెలుసుకోవచ్చు. గోచారం అనేది ఏంటంటే 20%, జస్ట్ ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది తెలిపేదే గోచారం. కానీ బర్త్ చార్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ లగ్నానికి ఏ దశలు కలిసి వస్తాయి, ఏ దశలు ఏ అంతర్దశలు కలిసి రాబోతున్నాయి, ఏ దశల్లో మనం ఏ అంతర్దశలో ఏ వ్యాపారం చేయాలి, ఎంప్లాయ్మెంట్ పరంగా ఎలా ఉండబోతుంది, పెళ్లి చేసుకున్న తర్వాత అత్తామామ ఎలా ఉండబోతున్నారు, ఇలాంటివన్నీ కూడా చాలా ఉంటాయి. అంటే 12 కాపురానికి 12 సూత్రాలలాగా జీవితంలో ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో ఆ నెగిటివ్ను మనం పాజిటివ్ చేసుకుంటే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చెడ్డ వ్యక్తులు ఎవరు, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. కానీ వాస్తవంగా అయితే ఇప్పుడు ఈ కాలంలో ఎవరిని నమ్మకూడదు, నమ్మినట్టు మాత్రం నటించాలి. ఎవడి మీద నమ్మకం లేకుండా పోతుంది ప్రపంచంలో. నిజం చెప్పాలంటే ఎవడు మంచివాడో తెలియవట్ల. అది చుట్టాలు కానీ, బంధువులు కానీ, ఎవరైనా సరే ఒకరికి మనం సహాయం చేస్తే వాడు డెవలప్మెంట్ అయ్యాడు అంటే నీ వైపు చూడనట్టే అర్థం. నువ్వు ఎదురేసుకోవాలి ఆ మనిషిని. ఇలాంటివన్నీ కూడా ప్రపంచంలో జరుగుతున్నాయి. కాబట్టి జాతకం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇలాంటి రహస్యాలన్నీ కూడా జాతకం ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. మా వెబ్సైట్ www.nayakanti.com, nayakanti.in. నేను కాలసర్ప యోగము, కాలసర్ప చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, పుత్రగణపతి వృతము, జాతక చంద్రిక, వివాహ మార్తాండము, సర్వదేవతా గోత్రకులు పార్ట్ 1, పార్ట్ 2, స్వప్నశాస్త్ర ఫలదీపిక,
అలానే బృహత్ పరిహార సింధు, నవగ్రహ దోషాలు పోవడానికి ద్వాదశ మహావిద్య సంబంధించిన స్తోత్ర పారణాలు, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ట్రాన్సిట్ ఆఫ్ రిజల్ట్స్, ఇలాంటివన్నీ పుస్తకాలన్నీ కూడా నేను రాశాను. ఇవన్నీ కూడా రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వారి దగ్గర, కోటకమ్మ దొరుకుతాయి వీళ్ళ దగ్గర, మా దగ్గర కూడా ఈ పుస్తకాలన్నీ కూడా లభ్యమవుతాయి. ఏదేమైనా సరే మీ జాతక పరంగా క్లియర్గా తెలుసుకొని ముందుకెళ్ళటం మంచిది. ఎవరైనా సరే నన్ను అప్రోచ్ అయ్యేవాళ్ళు నాయకంటి గారి ద్వారా వెళ్ళాలి, వాళ్ళని అప్రోచ్ కావాలి, నేను బాగుపడాలనుకునే వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి. నిజం తెలుసుకోవాలనే వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి దయచేసి. నిజం వద్దు, అసత్య దూరంలో ఉండాలి, మాకంతా కూడా పాజిటివ్ రిజల్ట్స్ రావాలి, మేము అబద్ధాల ముసుగులో ఉంటున్నామంటే వేరే హాస్టల్లోకి అప్రోచ్ కాండి. ఓపెన్గా చెప్పేస్తాను. నిజం తెలుసుకోవాలని వాళ్ళు మాత్రమే నా దగ్గరికి రండి. ఆ స్క్రీన్ పైన స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ నా దగ్గరికే వస్తుంది, నేనే దాన్ని మాట్లాడతాను మీకు నెంబర్కి. మీరు ఎవరైనా సరే తెలుసుకోవాల్సిన వాళ్ళందరూ కూడా వాట్సాప్ నెంబర్లకి మెసేజ్ పెట్టచ్చు, లేదా డైరెక్ట్గా నా నెంబర్కి కాల్ చేయొచ్చు. కాల్ చేస్తే నా దగ్గర మీకు ఎలాంటి విషయాలైనా సరే నేను చెప్తాను. చెప్పిన తర్వాత మీరు చక్కగా ఆ నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవడానికి ముందుకెళ్ళడానికే చేసుకుంటే చాలా మంచిది. ఎప్పుడు నెగిటివ్ని పాజిటివ్ చేసుకుంటేనే మీ జీవితం అనేది ధన్యమైపోయే అవకాశం ఉంటుంది. మీ అందరికీ కూడా పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.